రామ్ రామ్ అందరికి ఎట్లురు అందరూ మంచిగా ఉన్నారు కదా. సో ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ ఉన్నాయి గణేష్ పండుగకి లెక్క పెడుతున్నారా? 79 డేస్ మాత్రమే ఉన్నాయన్నమాట మన గణేష్ పండుగకి అయితే. ఇప్పుడైతే మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గరకు వచ్చేసినాం. పేరైతే మొత్తం తెలంగాణలో తెలుసు, గణేష్ సింగ్ కళాకార్ అంటే తెలియని వారు అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే భయ్యా ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ మోడల్ తోటి మన ముందుకైతే వస్తాడనమాట. అండ్ ఎవ్రీ టైం లాస్ట్ టైం కంటే మించిన క్వాలిటీ వర్క్ తోటి మన భయ్యా అయితే ముందుకు వస్తాడు. ఈసారి కూడా అదే క్వాలిటీ తోటి, ఎక్స్ట్రా క్వాలిటీ తోటి చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే గణేష్ సింగ్ కళాకారులు అయితే తయారు చేసినారు. సో చూడొచ్చు మన బ్యాక్ సైడ్ మన గణేష్ మహారాజ్ అయితే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో కింద కొండలు వస్తాయి, కొండల పైన మన గణేష్ మహారాజ్ అయితే శివుని రూపంలో స్టాండింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నాడు. అండ్ మీరు పంచ కానీ అండ్ కండువా కానీ అండ్ హెయిర్ కానీ చూసినట్లయితే కంప్లీట్ గా రియలిస్టిక్ గా మనకి లుక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట. అండ్ అరౌండ్ 23 to 25 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఇప్పుడైతే నేనైతే ఒక విగ్రహం చూసిన అనమాట గణేష్ సింగ్ కళాకారుల. అలాంటి విగ్రహం నేనైతే వేరే ఎక్కడ చూడలే. ఈసారి 2026లో చాలా ట్రెండ్ అవుతుంది ఆ విగ్రహం. చాలా యూనిక్ కాన్సెప్ట్ తోని విగ్రహం అయితే తయారు చేసినాడు గణేష్ సింగ్ కళాకారులో. ఒక లుక్ అయితే ఇచ్చుకోండి. మన నరసింహస్వామి అన్నమాట. రియలిస్టిక్ గా ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తున్నాడో మీరు చూడొచ్చు. ఫినిషింగ్ అనగా ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాడు మన నరసింహస్వామి అయితే. నరసింహస్వామికి రైట్ సైడ్ 2 హ్యాండ్స్ ఇచ్చినారు, లెఫ్ట్ సైడ్ 2 హ్యాండ్స్ ఇచ్చినారు. అండ్ త్రిశూలం వస్తుంది అనమాట లెఫ్ట్ హ్యాండ్ లో. అండ్ మన గణేష్ మహారాజ్ అయితే రాజు లెక్క క్రాస్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట. భయ్యా బ్యాక్ సైడ్ అయితే ఒక లుక్ ఇచ్చుకోండి. చూడొచ్చు మన గణేష్ మహారాజ్ లాస్ట్ టైం ముంబైలో చాలా ట్రెండ్ అయిందనమాట ఈ విగ్రహము. అరౌండ్ 30 to 35 ఫీట్స్ అయితే ఉంది గణేష్ మహారాజ్. నేనైతే గణేష్ మహారాజ్ ముంగట చిట్టెలకలేకున్నా. అండ్ ధోతి కూడా చూడొచ్చు, కంప్లీట్ గా రియలిస్టిక్ ఉందన్నమాట ధోతి అనేది. అండ్ మన ధోతి పైన రైట్ సైడ్ టైగర్ వచ్చినది. అండ్ గణేష్ మహారాజ్ కి రైట్ సైడ్ 2 హ్యాండ్స్ వచ్చినాయి, లెఫ్ట్ సైడ్ 2 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. అండ్ రైట్ సైడ్ మన గణేష్ మహారాజ్ అయితే పాముని పట్టుకొని ఉన్నాడు. చాలా యూనిక్ విగ్రహాలు అయితే గణేష్ సింగ్ కళాకారులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు గణేష్ సింగ్ కళాకారుకి అయితే విజిట్ అవ్వండి. మీరు ఎప్పుడన్నా గణేష్ మహారాజు త్రిశూలం చేతిలో పట్టుకొని చేతికి పాము వచ్చినట్టు ఎప్పుడన్నా మీరు చూసినారా? అండ్ గణేష్ మహారాజ్ తాండవం మారుతున్నట్టు మీరు ఎప్పుడన్నా చూసినారా? సో ఇక్కడ చూడండి మన గణేష్ మహారాజ్ అనమాట శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు, తాండవం మారుతున్నాడు. లెఫ్ట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి, రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ లో త్రిశూలం పట్టుకున్నాడు, త్రిశూలంకి పాము వచ్చిందనమాట. అండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ బుల్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ పంచ చూడొచ్చు, చాలా రియలిస్టిక్ గా ఉంది. అండ్ పంచ పైన మన టైగర్ మహారాజ్ అయితే వచ్చినాడు. ఇలాంటి చాలా విగ్రహాలు గణేష్ సింగ్ కళాకారులు అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ కండి, బుకింగ్ చేసి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు అనమాట మన గణేష్ మహారాజు దివ్య రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అది కూడా మన శ్రీనాథ్ భగవాన్ రూపంలో గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు అనమాట. అరౌండ్ 30 ఫీట్స్ ఉంటాడు గణేష్ మహారాజ్ అయితే. అండ్ రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్ ఇచ్చినారు, లెఫ్ట్ సైడ్ కి 2 హ్యాండ్స్ ఇచ్చినారు. అండ్ మీరు డ్రెస్ కూడా చూడొచ్చు, చాలా రియలిస్టిక్ గా డిజైన్ అయితే చేసినారనమాట. అండ్ రైట్ సైడ్ చూడొచ్చు అనమాట మన గణేష్ మహారాజ్ చేతి పైన గండు వచ్చింది. చాలా రియలిస్టిక్ గా ఉంది విగ్రహం అయితే.